హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాతో ముచ్చట్లు. ఉషతో ముచ్చట్లు మధురమైనవే. ఇన్ దిస్ వీడియో మీరు ఇవన్నీ చూడబోతున్నారనమాట. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. పవర్ ప్యాక్ వీడియో అని చెప్పొచ్చు. అండ్ మనం ఎక్కడికి వచ్చామంటే ఇనార్బిట్ మాల్, వైజాగ్లో ఇనార్బిట్ మాల్ ఓపెన్ అయింది కదా, అది మీకు ఈరోజు చూపించేద్దామని వచ్చేసాను. లెట్స్ గో. ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ క్లిప్ని, ఎందుకు తర్వాత చెప్తాను ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను. సో ఇక్కడ వెళ్ళగానే మన బ్యాగ్ చెక్ చేస్తారనమాట. మనం అలా బ్యాగ్ తీసుకొని ఎంటర్ అవ్వగానే ఇలా గ్రీన్ షాండ్లియర్ కనిపించింది ఎంట్రన్స్లో. ఇలా గ్లాస్ ఎలివేషన్ ఇచ్చారు ఎంట్రన్స్కి. అలా ఒక్క రౌండ్ వేసి తిరిగి చూస్తే ఇక్కడ 3 దారులు కనిపించాయి. నాకు ఎటు వెళ్ళాలా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ ఎటు ఒకటి వెళ్ళాలి కదా అని చెప్పి ఫస్ట్ ఈ వే ఎంచుకున్నాను. ఇలా స్ట్రైట్కి వెళ్తూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్లో లేదు. అన్నీ కమింగ్ సూన్, ఓపెనింగ్ సూన్ అని ఉన్నదన్నమాట. అబ్బా ఏంటి అనవసరంగా వచ్చినట్టున్నాను, ఏవి ఓపెన్లో లేవు, ఏం అనవసరంగా వచ్చాను, కొన్ని డేస్ అయిన తర్వాత రావాల్సింది కదా అని అనుకునే లోపు ఇలా కింద ఒక ఫ్లోర్ కనిపించింది అనమాట. అయ్యయ్యో ఇదేంటి, కింద నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచే కదా వచ్చాను, కింద ఫ్లోర్ ఎలా వచ్చిందని చెప్పేసి ఒక నిమిషం కన్ఫ్యూజ్ అయి చూసాను అనమాట. ఓకే, మనం ఇందాక గుర్తుపెట్టుకోమని చూసారా, అదే ఇదనమాట. మనం ఇలా కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చాం కదా, సో అది గ్రౌండ్ ఫ్లోర్, మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చామన్నమాట. సో సరే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అలా చూపించుకొని వెళ్దాము అని చెప్పేసి నేను కిందకైతే దిగిపోయాను. కిందకు దిగిన తర్వాత ఇక్కడ షాప్, ఇదే ఫస్ట్ స్ట్రైడ్ అని ఒక షాప్ కనిపించింది. అమ్మయ్య ఓకే, షాప్స్ ఓపెన్లో ఉంది అని చెప్పి అనుకున్నాను. దాని తర్వాత ఇలా చాలా షాప్స్ కనిపించాయి అనమాట. అండ్ ఇక్కడ ఇందాక పైనుంచి చూసాం కదా, ఇదే ఈ సిట్టింగ్ ఏరియా అనమాట. సో పైనుంచి చూసిందనమాట. ఇక్కడ స్కెచర్స్ ఓపెన్ అయింది. ఆల్రెడీ యూ ఆల్ నో అబౌట్ స్కెచర్స్. ఈ బ్రాండ్ కోసం నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని తర్వాత ప్యూమాకు ముందే ఇలా ఒక ఫ్లవర్ పెట్టారు, ఇలా వైట్ ఫ్లవర్. ఇదేంటి రియలా ఫేకా అని కొంచెంసేపు అలా చూసుకుంటా ఉన్నానమాట. సరే ఏదైతే ఏంటిలే అని చెప్పేసి ఒక ఎలివేషన్ కింద ఆ ఫ్లవర్ అయితే పెట్టారు. అలా పక్కకు తిరిగి రైట్లో ప్యూమా ఉందన్నమాట. యు నో ఆల్ అబౌట్ ప్యూమా కోసం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కనిపిస్తుంది, మంచి విశాలంగా అయితే ఉన్నాయి గైస్ నిజంగా. అండ్ దీని తర్వాత ఫిట్ ఫ్లాప్ అని ఇలా డిఫరెంట్ షాప్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇలా కొంచెం ముందుకు వస్తే మళ్ళీ సిట్టింగ్ ఏరియా కనిపించింది. చాలా సిట్టింగ్ ఏరియాస్ ఇచ్చారు. మీకు ఆ సిట్టింగ్ ఏరియాస్ మ్యాక్స్ అన్నీ చూపించేసాను చూడండి. అండ్ ఇక్కడే ఫిలా అండ్ క్రాక్స్ పెట్టారు గైస్. మనం లోపలికి వెళ్ళి చూడలేం కాబట్టి నేనేం లోపలికి వెళ్ళలేదండి, పైనే చూపించాను. రీబూక్ అని ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి రాగానే ఈ ఫ్లవర్ కనిపించింది గైస్. ఏంటి ఈ ఫ్లవర్స్ అలా అస్తమానం కనిపిస్తున్నాయి, అసలు ఏంటి రియలా ఫేకా అని చూస్తే దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే ప్లాస్టిక్ ఇంకా క్లాత్ కలిస్తే ఒక మెటీరియల్ వస్తే ఎలా ఉంటుందో ఆ మెటీరియల్ అలా ఉందన్నమాట. సరే అబ్బా నాకు అర్థమైపోయింది అనే ఆనందంతో మళ్ళీ ఇలా తిరిగి కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఏది ఓపెన్ లేవు. సర్లే ఇప్పుడు ఇక్కడ ఏం చూపించడానికి లేదు కదా, నా ముఖమైనా చూస్తారు, ఆబ్వియస్లీ అందంగా ఉన్నాను గైస్. నాకు తెలుసు గైస్ మీరు అందరూ ఏంటి ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని అనుకుంటారని నాకు తెలుసు. బట్ స్టిల్ ఓకే. నేను ఇలా కొంచెం ముందుకు వస్తే ఇది నేను చూసాను గైస్, మంచిగా అనిపించింది ఎలివేషన్. నా కళ్ళతో చూసినప్పుడు ఎలా అనిపించిందో మీకు కూడా అలానే చూపించాను. సర్లే ఇంక ముందుకు వెళ్దాము చూద్దాము అంతా బాగుంది అని అనుకునే లోపు నాకు ఇక్కడ ఒక చెట్టు కనిపించింది. ఇది రియల్ చెట్టా ఫేక్ చెట్టా ఇప్పటికీ స్టిల్ నాకు డౌట్ గైస్. అక్కడ మట్టి ఉంది కానీ అది రియల్ చెట్టా ఫేక్ చెట్టా అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఇనార్బిట్ మాల్కి వెళ్ళి ఈ చెట్టుని చూసుంటే కమెంట్ చేయండి, అది రియలా ఫేకా అని చెప్పి. అండ్ ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. సిట్టింగ్ ఏరియా ముందు వావ్ మోమోస్ అని ఇక్కడ ఒక ఫుడ్ కార్ట్ అనేది ఓపెన్ అయింది. చాలామంది ఉన్నారు గైస్ ఇక్కడైతే. సో మనం ఏమి తినము కాబట్టి కొంచెం డైట్లో ఉన్నాను గైస్. సగం డైట్లో ఉన్నాను కాబట్టి తినకూడదు కాబట్టి నేను అలా చూసుకుంటూ అలా పక్క నుంచి అలా వెళ్ళిపోయాను. అండ్ మై ఫేవరెట్ నైకా కూడా ఓపెన్ చేశారు గైస్. ఏమైనా కావాలంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి కొనేసుకోవచ్చు, ఇంకా వైజాగ్లోనే కాబట్టి అన్ని డేస్ వెయిట్ చేయవసరం లేదు. అండ్ నాకు అన్నిటిలో నచ్చింది ఇది గైస్, అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ థింగ్ అని చెప్పొచ్చు. భలే చేశారు గైస్, ఇక్కడ చెట్టుని అసలు కొట్టకుండా దీన్నే ఒక ఎలివేషన్ లాగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా యూజ్ చేశారు. నాకు ఇది బాగా అనిపించింది. ఈ చెట్టుని కొట్టేస్తే 1-2 రోజుల్లో కొట్టేస్తారు, కానీ ఇంత చెట్టు పెరగాలంటే ఎన్ని డేస్ ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది గైస్, అది మీ అందరికీ తెలిసిందే. అండ్ అలా చెట్టుని చూసుకుంటూ ఇలా ముందుకు వచ్చేస్తే నా ఫేవరెట్
బీన్ బోర్డ్ ఓపెన్ అయింది గైస్. పైన చూసి నేను అదేదో బ్రాండ్‌లో అని అనుకున్నాను. కానీ ఆ లోపల వ్యాన్ లోపల చూసి ఏ ఇది బీన్ బోర్డ్‌దా అని చెప్పేసి అనుకున్నాను. ఐ లవ్ బీన్ బోర్డ్ గైస్. ఐ లవ్ బీన్ బోర్డ్. సో, ఇలా ఇక్కడ ట్రక్ పెట్టి ట్రక్ ముందు సిట్టింగ్ ఏరియా పెట్టారనమాట. సో, అది చూసుకొని ఇక్కడ నాకు ఫేస్‌లో ఎంత స్మైల్ ఎందుకొస్తుందంటే బీన్ బోర్డ్ చూసాను గదా! అందుకే ఐ లవ్ బీన్ బోర్డ్ గైస్. ఐ లవ్ బీన్ బోర్డ్. అండ్ దీని తర్వాత కొంచెం ముందుకొచ్చేస్తే 'ట్రిపుల్ ఏ' మూవీస్ మీకు తెలిసే ఉంటది 'అల్లు అర్జున్' గారిది. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. కమింగ్ సూన్ వచ్చింది. ఇక్కడ రేడియోలాగా ఒక ఫోటో బూత్ పెట్టారనమాట. నాకు ఫోటో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కరిదాన్ని ఎళ్లి తీసుకుందాం అని చెప్పి నేను ఒక్కరిదాన్నే తీసుకోలేను అనుకుంటున్నారా అనుకోని ఇలా నా మొహం చూడండి గైస్. ఏంటో గైస్ ఇంత అందం నాకు ఎందుకు దేవుడిచ్చాడా అని ప్రతిరోజు బాధపడుతున్నాను గైస్. మీకు కూడా ఇంత అందం కావాలి అంటే ఏం చేయాలో నేను చెప్తాను. అలా తెలుసుకోవాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరదాగా చెప్తాను ఇంత అందంగా ఎలా రెడీ అవ్వాలో. ఇంక అలా ఎక్కిన మళ్ళీ సెకండ్ ఫ్లోర్‌కొచ్చాను. ఈ పువ్వులు మాత్రం నన్ను వదలట్లేదు గైస్. అండ్ ఇక్కడ చూడండి మేక్ యూర్ ఓన్ పర్ఫ్యూమ్ అంట. నేను హైదరాబాద్‌లో చూసాను దీన్ని. మంచి స్మెల్ వస్తది. మంచిగుంటాయి. మనం ఏది పట్టుకెళ్తే అది చేస్తారు ఏది అడిగితే. సో, అది చూసుకొని అలా ఇంకా ఏమేమి షాప్స్ ఓపెన్ అయ్యాయో యారో అని ఇలా డిఫరెంట్ షాప్స్ బ్రాండ్స్‌వి ఓపెన్ అయినాయి. నాకైతే మంచిగా అనిపించింది గైస్. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూడండి. అండ్ ఈ పక్కనే ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక స్క్రీన్ పెట్టారు. కానీ అందులో ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సరే అని చెప్పి అలా ముందుకెళ్ళిపోతే బ్లాక్‌బెర్రీ బ్రాండ్‌ది షోరూమ్ అండ్ అలానే ఎలెన్ సోలీ ఇవన్నీ లూయిస్ ఫిలిప్ ఇవన్నీ బ్రాండ్స్ కదా! మెన్స్ వేర్. సో, ఇలా ఫోర్త్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి ఇక్కడ క్లోజ్‌లో ఉంది. అయితే ఇదే లాస్ట్ ఫ్లోరా అని అనుకున్నాను. కానీ కాదు గైస్. ఇలా పక్క నుంచి వెనక నుంచి వెళ్తే బోలెడన్ని వేస్ ఉన్నాయన్నమాట. సో, అలా పక్క నుంచి వెనక్కి నుంచి వెళ్ళాను. రైమండ్స్ కూడా పెట్టారు గైస్. సర్ప్రైజింగ్‌లీ. అంటే నార్మల్‌గా రైమండ్స్ పెట్టరు గదా! ఇలాంటి పెద్ద షోరూమ్స్‌లో. కానీ ఇక్కడ పెట్టారు. ఓకే. బావుంది. ఇందాక మనం చెట్టు చూసాం కదా గైస్! ఇది పైనుంచి చూడండి. అక్కడ ఏదో చేస్తున్నారు. ఐ డోంట్ నో. అది ఫౌంటైనా ఏంటో మరి నాకు తెలీదు. కానీ ఏదో వర్క్ అయితే చేస్తున్నారు. అది అలానే ఉంచేస్తారా? లేదా ఇంకా ఏదైనా ఎలివేట్ చేస్తారా? ఏంటి అనేది తెలీదు. ఫ్యూచర్‌లో చూడాలి. సో, చూసిన తర్వాత అప్పుడు మీకు కూడా చూపిస్తానులెండి నేనెళ్తే. అండ్ ఇదొక సిట్టింగ్ ఏరియా. ఎంట్రన్స్‌కి స్ట్రెయిట్‌గా ఒక సిట్టింగ్ ఏరియా పెట్టారనమాట. ఈ సిట్టింగ్ ఏరియా కూడా నాకు నచ్చింది గైస్. కానీ ఇక్కడ ఒక ఏదైనా ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటే బాగుండేమో అనిపించింది. కానీ మన దగ్గర అంత డబ్బులు లేవు కదా గైస్. మీరు ఎవరైనా ఫుడ్ కోర్ట్ పెడితే చెప్పండి. నేను వచ్చి తిని పెడతాను గైస్ ఫ్రీగా. ఓకేనా? అండ్ ఇది ఎంట్రన్స్ ఇందాక చూపించాను కదా! అక్కడి నుంచి అలా ముందుకెళ్తే ఇది ఏదో బ్రాండ్ గైస్. నాకు తెలీదు ఇది ఏం బ్రాండో. కానీ నెక్లెస్‌లు అవన్నీ ఉన్నాయి. అవి గోల్డా లేదంటే 1 గ్రామ్ గోల్డా నాకు తెలీదు. మీకు ఎవరైనా తెలిసుంటే చెప్పండి. అండ్ నేనిక్కడ పక్కన ఈ షాప్స్ వస్తుంటే నేను కొంచెం షాక్ అయ్యాను గైస్. ఎందుకంటే అప్పుడే ఆల్రెడీ గోల్డ్ కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. అందరూ పర్చేస్ చేస్తున్నారు. అది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ ప్యాంటులూన్స్ ఉంది గైస్. చూడండి ఎన్ని బట్టలో. ఫ్యూచర్‌లో షాపింగ్ అంటే ఒక మంచిగా వచ్చి మంచి షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు గైస్. ఒకవేళ షాపింగ్ అనే కాదు విండో షాపింగ్‌కి అయినా రావచ్చు. ఇక్కడ మినిసో ఉంది గైస్. ఇక్కడ క్రౌడ్‌ని చూసి నేను భయపడిపోయాను గైస్ ఫస్ట్ లోపలికెళ్ళడానికి. చూడండి అసలు ఎంతమంది క్రౌడ్ అంటే లోపలికెళ్ళడానికి నాకు అసలు అవ్వలేదు కూడా. బాబోయ్! ఇంత డేర్ చేయకూడదు ఇంతమంది ఉన్నప్పుడు అని అనిపించింది నాకు. సో, ఇంక నేను లోపలికెళ్ళలేదు. అలా కొంచెం ముందుకెళ్ళిపోయాను. ఇక్కడ హిమాలయ అని ఒక స్టోర్ కనిపించింది. స్పెక్స్‌ది. సో, మనకిప్పుడు అంత స్పెక్సే పెట్టుకొని బయటికెళ్ళం గదా అని జెప్పేసి నేనేం చూడలేదు. లెన్స్ కట్ ఉంది గైస్. ఇది హైలైట్ అసలు. లెన్స్ కట్ ఇలా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఓకే. ఇట్ హ్యాపెన్స్. పెట్టుకోకూడదా అని అనుకున్నాను తర్వాత. అండ్ టైటాన్. ఈ టైటాన్‌కి నాకు ఒక విడిపోలేని బంధం ఉంది గైస్. అండ్ గైస్ జోకొచ్చింది. ఐ లవ్ జోక్ గైస్. నాకు ఈ బ్యాగ్స్ బ్రాండ్ అంటే ఎంత ఇష్టం అంటే ఐ డోంట్ నో వై ఐ లవ్ జౌక్ బ్యాగ్స్. అసలు అంత ఇష్టం అనమాట. భలే హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను. అండ్ దీని తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇంక అన్ని కిస్నా అని ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎక్కడి నుంచి కిందకి చూస్తే ఇదొక సిట్టింగ్ ఏరియా. సో, అక్కడి నుంచి చూస్తూ అలా ఉండిపోవచ్చు అనిపించింది గైస్. ఏమైనా మనసు బాలేకపోయినా, ఏం బాలేకపోయినా అలా ఎళ్లి కొంసేపు అలా కూర్చుంటే ఓకే. మంచిగా ఉంటది అని చెప్పేసి అని అనుకున్నాను. అండ్ ఇక్కడ మ్యాక్స్ కూడా ఓపెన్ అయింది. మ్యాక్స్ ఒక మూలకుంది గైస్. సరే ఇంకా ఈ ఫ్లోర్ అయితే అయిపోయింది. ఈ ఫ్లోర్ నుంచి ఇంకా ఫైనల్ ఫ్లోర్ ఇదే. లాస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే అసలు ఇక్కడ ఇందులో అసలు ఓపెనే అవ్వలేదు అసలు. అక్కడ గ్రీన్ షాన్లియర్ చూపించాను చూసారా అదే ఎంట్రన్స్. ఓకే. సరే ఒకసారి చూసేద్దాం పదండి. ఎలా ఉందో ఆ పైనుంచి ఎలా ఉంది కింద నుంచి చూసారు కదా గ్రీన్ షాన్లియర్. అండ్ ఇక్కడ చూడండి గైస్ నాకు ఎంత బాగా అనిపించిందో.
భలే ఉంది గైస్ ఈ షాన్లియర్ మాత్రం. మీకెలా అనిపించిందో చెప్పండి. యాక్చువల్లీ ఇది లైట్స్ కూడా వస్తుంది. ఆ లైట్స్ ఆన్ అయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా? నాకైతే ఎంత భలే అనిపించింది ఆ షాన్లియర్ చూసి. ఇంట్లో పెట్టుకోవాలి అని అన్నట్టు అనిపించింది. అండ్ దీని తర్వాత అగారో వస్తుంది గైస్. అగారో చూడండి అక్కడ పెట్టారు కమింగ్ సూన్ అని చెప్పి. ఓకే. ఓపెనింగ్ సూన్ అని పెట్టారు. ఐ లవ్ అగారో గైస్ ఆల్సో. నేను కొంచెం అగోరోకి ఒక రకంగా ఫ్యానే అనుకోండి. ఇలా డిఫరెంట్‌గా వస్తుందనమాట. బ్యూటీవి ఇలా డిఫరెంట్ షోరూమ్స్ వస్తున్నాయి. ఐయామ్ హ్యాపీ. క్రాస్ వర్డ్ ఉంది, బిబా ఉంది. ఇవన్నీ మనకు తెలిసినవే. అండ్ ఇప్పుడు వచ్చాడు గైస్. ఇవి ఏదో కిక్కో అంట. కిక్కో అంటే ఇవేవో చిన్న పిల్లలవి ఏవో ఉన్నట్టున్నాయి. యెస్ చిన్న పిల్లలు ఉన్నాయి గైస్. అంటే కొనుక్కుంటే కిక్ వస్తదనమాట. హెలెన్ సోలీ ఆబ్వియస్‌లీ ఇందాక చూసాం కదా! ఇలా పక్కనే ఇక్కడ లెర్న్ అండ్ ప్లే అని ఒకటి పెట్టారు. పక్కనే టైమ్ జోన్ అని పెట్టారనమాట. సో, అవి చూసే కన్నా ముందు ఇక్కడ ఒక వే ఉంది. ఇక్కడికెళ్ళి చూసేద్దాము. తర్వాత అక్కడికెళ్దాం. ఓకేనా? సో, ఇక్కడేవో ఉన్నాయి గైస్ హెలెన్ సోలీ ఇంకా యునైటెడ్‌ది లైక్ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనీషియనా ఏదో సంథింగ్. తిట్టుకోకండి గైస్ నాకు నోరు తిరగకపోతే. ఏం చేస్తాం? చదువుకోలేదు. చదువుకోండి ఫస్ట్ అంటున్నప్పుడు చదువుకుంటే బావుండు. చదువుకోలేదు ఇలాగే ఉంటది. ఇక్కడ చూడండి ఇందాక చూపిచ్చాను గదా! ఇది అసలు ఫైనల్‌ది. నాకు తెలిసి ఇదేదో సంథింగ్ ఫౌంటైన్ గానీ ఏదో సంథింగ్ చేస్తారు గైస్. సో, ఇంకొంచెం ఇంకా రెడీ అవ్వాలేమో అని నా ఫీలింగ్. మేబీ రెడీ చేస్తారేమో చూద్దాం. రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వద్దాం అన్నీ ఓపెన్ అయిన తర్వాత. అండ్ వచ్చాడు గైస్. వచ్చాడు. హీరో ఆఫ్ ది వీడియో అనమాట. లెర్న్ అండ్ ప్లే అని చెప్పి ఇక్కడ ఒకటి పెట్టారు. సారీ ప్లే అండ్ లెర్న్ అంట. ఇక్కడ చిన్నపిల్లలు ఓన్లీ చిన్నపిల్లలకే అలో అంట గైస్. నేను కూడా చిన్నపిల్లనే నన్ను అలో చేయమంటే చేయలేదు గైస్. అదేంటో నాకు కోపం వచ్చింది. సరే అలో చేయలేదు కదా అని బయట నుంచి వీడియో తీసుకున్నాను గైస్. నేను కూడా చిన్నపిల్లనే కదా! అలో చేయమని చెప్పొచ్చు కదా మీరెవరైనా. చిన్నపిల్లనే అని చెప్పి. జస్ట్ 7 ఇయర్సే నాకు. అదేంటో అలో చేయమన్నా చేయలేదు. సర్లే అని పక్కకి టైమ్ జోన్‌కెళ్ళి అసలిక్కడ క్రౌడ్‌ని చూసి అసలు ఈ మాల్ అంతా ఎవ్వరు క్రౌడ్ లేరు గైస్. ఈ టైమ్ జోన్‌లో మాత్రమే క్రౌడ్ ఉన్నారు. ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు. బట్ వర్త్ గైస్. ఎందుకో చెప్తాను వినండి. మనము ఎప్పుడైనా మనకు బ్రేక్ కావాలి అంటే ఎక్కడెక్కడికో ఎళ్ళకుండా మనకి ఒక మంచి గేమింగ్ స్పాట్ అనేది మనకి ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ చూడండి గైస్. ఇల్యూషన్‌లో వాళ్ళు ఉంటారు చూసారా? భలే అరుస్తున్నారు. ఇవన్నీ నాకు ట్రై చేయాలనిపించింది గైస్. ఇందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఇలాంటి వెండింగ్ మిషన్స్ ఉన్నాయి గదా! ఇది ఒకటి ఇలా డాల్స్ పెట్టారు క్యూట్‌గా. అంటే దీని తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్‌గా పెట్టారు గైస్. అంటే ఇలాంటి బొమ్మలు, ఇంకా చాక్లెట్స్ పెట్టారు గైస్ వెండింగ్ మిషన్. అసలు చాక్లెట్స్ పెట్టడం, ఆ వెండింగ్ మిషన్ అనేది మొత్తం ఫారెన్ దించేసారేమో అనిపించింది గైస్ నాకు దాన్ని చూసి. ఈవెన్ డ్రింక్స్ కూడా ఉన్నాయి టైమ్ జోన్‌లో. అండ్ ఇక్కడ చూడండి చాక్లెట్స్, ఏవో చాక్లెట్స్ గైస్. నా పేరు మర్చిపోయాను ఇవి. నాకు తెలీదు. సో, ఎంఎన్ఎమ్స్ అనుకుంటా గైస్. ఎంఎన్ఎమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. అండ్ ఇక్కడ చూడండి గైస్ క్యాండీ క్రేన్ అని చెప్పి చాక్లెట్స్ అనమాట. మనం తీసుకుంటే చాక్లెట్స్ పడేయొచ్చు. అండ్ ఇవేంటంటే టికెట్స్ గైస్. మనకి బోనస్ పాయింట్స్ వస్తాయన్నమాట ఆ టికెట్స్ ఇస్తే. సో, 500, 200 ఒక రోల్‌లో 500 ఉన్నాయి. నాకెలా తెలుసంటే పక్కోళ్ళు ఎవరికో తెలుసుకుంటే ఆళ్ళు ఏస్తుంటే చూసాననమాట. 560 ఎంతో వచ్చింది ఒక రోల్‌లో. అండ్ ఇదే టికెట్ హౌస్ అంట. మనకు మళ్ళీ పాయింట్స్ వస్తాయన్నమాట మన కార్డ్‌లోకి. ఆ 500, 600 పాయింట్స్ వస్తాయన్నమాట అవి తీస్తే. అండ్ దీని పక్క నుంచి ఇక్కడ చూడండి ఇందాక ఎంఎన్ఎమ్స్ చూసాం కదా! సో, అవే ఈ కీ చైన్స్, చాక్లెట్స్ పెట్టారనమాట. అండ్ దీని తర్వాత మనకి ప్లే బాల్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఇవేంటంటే డ్రింక్స్, చిప్స్, ఫ్యూజ్ చాక్లెట్స్ ఇలా అన్ని రకాలు హాట్, స్వీట్ కలిపి పెట్టారనమాట. అంటే మనం ఇలా ఒక బాలేస్తే ఒక బాల్ పడితే జాక్‌పాట్ అని, ప్రైజ్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. దాని ద్వారా వస్తాయన్నమాట ఇవన్నీ. ప్రింగిల్స్ అని ఇలా పెట్టారనమాట. ఇవన్నీ ట్రై చేస్తేనే గానీ ఎలాగో మనకు తెలీదు. సో, ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మా గ్యాంగ్‌తో ఎళ్ళి నేను ఖచ్చితంగా ఆడి మీకొక వీడియో అయితే పెడతాను. చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి గైస్ కిండర్ జాయ్స్ పెట్టారు. నాకది చూడగానే తీసుకొని ఆడేద్దామా అన్నంత ఫీలొచ్చింది గైస్. కానీ మనం ఏ పని వచ్చామో ఆ పని మీదే రావాలి అని చెప్పి చూసుకొని వెళ్ళాలి అని చెప్పి వచ్చాను. ఇంకా మనసు ఆపుకున్నాను తర్వాత ఫ్రెండ్స్‌తో వెళ్దాము అని చెప్పేసి. అండ్ ఇది కూడా ఒక టికెట్. అండ్ ఇది కూడా ఒక విజువల్ ఒక గేమ్. చూడండి వాళ్ళని ఎక్కించేసి అరుస్తున్నారు ఫుల్లుగా. వాళ్ళు అరుస్తుంటే నాకు నవ్వొచ్చింది. నిజంగా అంత భయమేస్తదా అని చెప్పేసి వీఆర్.
చూద్దాం, ట్రై చేద్దాం మనం కూడా ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ చూడండి గైస్, చాక్లెట్స్. నేను ఇక్కడ చాక్లెట్స్ చూస్తుంటే నా పక్కన ఒకళ్ళు గెలుచుకున్నారు. నాకు భలే అనిపించింది. ఎంత బాగా అనిపించిందో, నాకు కూడా కావాలి, నాకు కూడా ఎలా అయినా కావాలి అని చెప్పేసి అనుకున్నాను. ఖచ్చితంగా ఆడేద్దాం గైస్, ఫ్యూచర్లో ఆడి మీకు ఫుల్ వీడియో పెడతాం. అండ్ మోస్ట్ లవ్వబుల్ థింగ్ ఇన్ ది టైమ్ జోన్ ఇస్ బంపర్ కార్స్. బంపర్ కార్స్ పెట్టారు. నాకు ఇది చూసి ఇక ఫ్యూచర్లో అంటే ఒక్కలమే వెళ్తే మనకు ఫన్ ఉండదు గైస్. ఇలాంటి వాటికి మన ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తే రచ్చ రచ్చ చేయొచ్చు. ఎంత ఫన్ కావాలంటే అంత ఫన్, అన్నీ మర్చిపోయి అంత ఫన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి టికెట్ ప్రైస్, మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకున్నారు. సో ఇవి టికెట్ ప్రైజెస్ అనమాట. అండ్ ఫైనల్గా అందరూ వైరల్ చేసిన వాష్రూమ్ గైస్ ఇన్ ఆర్బిట్లో. సో ఇలా 2 ట్యాప్స్ ఇచ్చారు. సో 2 ట్యాప్స్లో చిన్న ట్యాప్లో వచ్చేసి సోప్ వస్తుంది, మనం మంచిగా వాష్ చేసుకొని పెద్ద ట్యాప్లో వాటర్ వస్తాయి. అదనమాట. సో ఇలా వస్తాయి. మీకు వాష్రూమ్ కూడా వదలకుండా చూపించాను గైస్ ఇన్ ఆర్బిట్ మాల్. ఏం చేస్తాం, మీకోసం ఏదైనా చేస్తాను గైస్. ఇది చూడండి, మనమే ఎంత టాలెంటెడ్. అండ్ డైసన్ది హ్యాండ్ డ్రయర్ పెట్టారు. నైస్. డైసన్ అంటేనే పెద్ద బ్రాండ్. అండ్ ఇక్కడ ఇందాక చూపిస్తారని చెప్పాను కదా, చూడండి లైట్స్ ఆన్ చేశారు. బాగుంది కదా. అంటే మనం వీడియో తీసుకునేసరికి అంత లేట్ అయిందనమాట. అండ్ దీని తర్వాత ఇక్కడ బౌలింగ్ కూడా పెట్టారు గైస్. ఇక్కడ నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఇది మాత్రం ఎందుకు వదిలేయాలి, నేను ఫస్ట్ చూడలేదు, తర్వాత చూసి మళ్ళీ వీడియో తీసుకున్నాను అనమాట. బౌలింగ్ మాత్రం ఎందుకు వదిలేయాలి, అదనమాట ముచ్చట. మీ అందరికీ ఇన్ఆర్బిట్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నేను ఏమైనా ప్లేసెస్ మిస్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఏ ప్లేసెస్ మిస్ అయ్యాను అని చెప్పేసి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.